యూట్యూబ్ ఛానల్. 1 బ్లాక్ అయితే చూసారుగా, ఈ స్టేజ్ అయితే వచ్చింది, జంగిల్ స్టేజ్ వచ్చింది గైస్. ఇంకండి లాస్ట్ టైం అయితే ఇటు ఫామ్ బిల్డ్ చేశా. అక్కడైతే ఇప్పుడు స్టోరేజ్ ఏరియా వచ్చింది. మరి స్టార్ట్ చేసేద్దాం మళ్ళీ మైనింగ్. గోల్డ్ ఈరోజు అయితే ఇంకా ఐరన్ పికాక్స్ వాడేస్తాను ఈ స్టోన్ పికాక్స్ అయిపోయాక, ఎందుకంటే ఐరన్ బాగానే వచ్చింది. మళ్ళీ డైమండ్స్ వచ్చాయి కదా, 2 డైమండ్స్ వచ్చాయి, చూపిస్తాను. చూపిస్తా. డైమండ్లు వచ్చాయి, ఏదబ్బా డైమండ్స్. స్కెల్టన్ ఫామ్ చేసుకోవచ్చు మనం. మాన్స్టర్ ఫామ్ రాను స్కెల్టన్ ఎగ్ అయితే వచ్చింది. ఆగండి, డైమండ్స్ ఇప్పుడు ఎక్కడ పెట్టాను. ఇదిగోండి 2 డైమండ్స్ చూసారా. ఐరన్ అయితే బాగా ఉంది మన దగ్గర. ఇదిగోండి 16, ఇప్పుడు 2 కలిపితే 18 వచ్చాము. జంగిల్ సాప్లింగ్ అయితే ఒకటి వచ్చింది, దాన్ని అక్కడ ప్లేస్ చేశాను. ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడే డై అయిపోయాను. సాప్లింగ్స్ అయితే బాగా వచ్చాయి. గోల్డ్ ఇప్పుడైతే బిల్డ్ చేసేద్దాం మరి చెస్ట్ ఏరియాని. మన దగ్గర ఉన్న చెస్ట్లన్నీ తీసేసుకున్నాం. వుడ్ కూడా బాగా అవసరం. జంగిల్ వాడేద్దాం. ఇక్కడైతే 22 వుడ్ ఉంది, సగం తీసుకుందాం. ఫస్ట్ అయితే ఏరియాని ఎక్స్పాండ్ చేద్దాం. నైట్ అయిందిగా, స్లీప్ వేసి వచ్చేద్దాం. అండ్ స్లీప్. డాగ్స్ ఏమో బాగా అరుతున్నాయి కదా ఈ మధ్య. వెళ్ళి ఫస్ట్ స్లాబ్స్ అయితే చేసేస్తాను. పద్దాక తిరగలేకపోతున్నాను, దీన్ని బయట పెట్టుకుందాం. పడిపోయాను గేస్. మళ్ళీ ఏదబ్బా, మన క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ తెచ్చేసుకుందాం. ఇప్పుడు అనుకోండి చేసేద్దాం. కొంచెం పెద్ద ఏరియానే చేద్దాం అనుకుంటున్నా చెస్ట్లకి, ఎందుకంటే చాలా కావాలి కదా, ఫాస్ట్గా వచ్చేస్తే. ఇప్పుడు స్లాబ్స్ చేద్దాం ఫస్ట్. స్లాబ్స్ ఒక స్టాక్ చేద్దాం ఫస్ట్. చాలు, స్టాక్లోను 2 స్లాబ్స్ అయితే ఎక్స్ట్రా వచ్చాయి. అరే ఏరియాని అయితే ఎక్స్పాండ్ చేద్దాం ఫస్ట్. ఇటు కూడా చేద్దాం. చుట్టూ స్లాబ్స్ పెడదాం ఫస్ట్. పెట్టేసాం స్లాబ్స్.
ఇప్పుడు అనుకోండి ఒక ప్లానింగ్ వచ్చింది అన్నమాట ఎలా చేయాలి. స్ట్రైట్గా అయితే కొన్ని బ్లాక్స్ అయితే వెళ్ళిపోవాలి. అదే ప్లేస్ అవ్వట్లేదు. అరే ఇప్పుడైతే చాలా ఏరియాని అయితే ఎక్స్పెండ్ చేద్దాం మరి, ఎందుకంటే చాలా లూట్ వచ్చింది కాబట్టి. చాలండి ఈ ఏరియా. అరే ఈ స్లాబ్ అయితే బ్రేక్ చేసేద్దాం. అది చూసారా, ఇప్పుడైతే యోక్తో మొత్తం చెస్టులు చేసేసుకుందాం. మన దగ్గర ఎందుకు క్రాఫ్టింగ్ టేబుల్, మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. అది ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసి చేసేసుకున్నాం చెస్ట్లు. అండ్ మొత్తం చేసేస్తున్నాను గైస్. ఫాస్ట్గా ఇప్పుడు చెస్ట్లు దీంట్లో లేవు. 17 చెస్ట్లు అయితే వస్తున్నాయి, మొత్తం తీసేసుకున్నాం. మళ్ళీ అక్కడ ఉన్న లూట్ మార్చుకోవాలి. అది ఇప్పుడు పెట్టేద్దాం చెస్ట్లో. ఇలాగైతే తొందరగా చాలా అయితే ఉంటుంది అసలు. ఇట్లా కాదు, మనం ఈ సింగిల్ చెస్ట్ని ఇక్కడ పెట్టేసుకొని ఇంకా చేసుకుంటున్నాను చెస్ట్లు. చెస్ట్ ఇది చెస్ట్ ఏంటి వేసి చెస్ట్ రావట్లేదు. నేను క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టకుండా చేస్తున్నాను. గబ్బా చెస్ట్ అది ఎక్కడ ఉంటుంది చెస్ట్. 1 2 3 4 5 ఫాస్ట్గా. మన దగ్గర ఉన్న వుడ్ని అయితే చాలా వాడేసా. ఇక్కడ పెడదాం. అంతే, అయిపోయింది. ఇప్పుడే ఇక్కడ ట్రీస్ కూడా గ్రో అయిపోయింది. మైండ్ చేసేసుకొని ఇంకొక రోజు చెస్టులు చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం జంగిల్ ఫేస్కి వచ్చామన్నమాట. ఫస్ట్ చేసుకోవాల్సింది ప్లాంక్స్. అది అరే
మళ్ళీ అది పెట్టలేదు అన్నమాట. బండిల్స్ అయితే చేసుకోవాలా, అది కూడా కొంచెం స్టోరేజ్ బాగా ఉండిద్ది. తీసేసుకుని స్కెల్టన్ ఫామ్ కూడా చేస్తాను. ఓకే, షిఫ్ట్ పట్టుకుంటే కింద పడిపోవట్లేదు. చూద్దామా అండి, ఇప్పుడు పడిపోతాను. షీల్డ్ తీసేయాలి. పడిపోవట్లేదు షిఫ్ట్ పట్టుకుంటే. ఇప్పుడైతే మనం బ్లాక్స్ ప్లేస్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. ఒక చెస్ట్ మిగిలింది, అది లోపల పెట్టేద్దాం. మనం లోపల పెట్టుకుంటే వస్తాయి కొంచెం. ఇప్పుడు పడిన శాప్లింగ్ కూడా పెట్టేసుకోండి. 5 ఉన్నాయి. చాలా అయితే యారోస్ వచ్చాయి. షుగర్ కేన్ ఒకటి ప్లేస్ చేయాలి మళ్ళీ. ఏది షుగర్ కేన్ వచ్చింది చేసి నాకు. ఎక్కడ ఉంది అది? ఇక్కడ ఉంది. ఈ ఫామ్లైన్ అయితే చెడగొట్టాలి. ఏంటి ఇక్కడ ప్లేస్ అవ్వట్లేదు? ఇక్కడ ఇక్కడ ప్లేస్ చేస్తే అయింది. ఈ షుగర్ కేన్ అయితే పెరగనిద్దాం. ఇప్పుడైతే మనం చేసేసుకోవాలి. ఫాస్ట్గా అయితే మార్చేసుకోవాలి ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు ఐటమ్ ఫ్రేమ్స్ చేసుకోలేం కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది, చేసేసుకున్నాను. మనకి ఉన్న ఐటమ్స్ అన్నిటిలో అయితే అండ్ ఇక్కడ ఓకే, ఫస్ట్ మన దగ్గర ఉన్న వాటిని అయితే ప్లేస్ చేసుకుందాం. అది కాదు, కాబుల్ స్టోన్ ఉంది, డట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫుడ్కి ఒకటి, ఇంకా ఓట్స్కి ఒకటి. ఓట్స్ పెట్టడంగా మర్చిపోయి స్లీప్ వేసేద్దాం నైట్ అయిపోయింది. ఇప్పుడు అనుకోండి స్లీప్ వేసేసి మార్నింగ్ సార్ట్ చేసేద్దాం ఇప్పుడు. అర్రే దీనిపైన బ్లాక్ వేసేయండి. అది ఇప్పుడు వుడ్ కావాలి. వుడ్ అది వుడ్ వచ్చేసింది. స్టోన్ వచ్చేసింది. ఇంకా ఒక హేబెల్ కూడా పెట్టాలి. అది హేబెల్ 2 పెట్టేసాను. హేబెల్ ప్లేస్ చేసేసా. ఇంకా ప్రస్తుతానికైతే వీటిలో పెట్టేసుకున్నాం మన ఐటమ్స్. ఏంటిగా స్వప్న ఒక మర్చిపోయా. అండ్ ఇవన్నీ తీసేయాలి ఇప్పుడు.
పడిపోయాను గైస్. కౌ క్రషర్ చేసుకుందాం అంటేనేమో నాది ఏంటి కౌస్ బయటకు వచ్చేసాయి. ఎక్కడికి వేసాయి దీంట్లో బయటకు ఎలా వచ్చాయి? మీరు అలా వచ్చారు. నేనేం చేయలేను, నువ్వే అడ్డొచ్చాను. ఫస్ట్ అయితే మెయిన్ చేద్దాం అందాక, తర్వాత షార్ట్ చేసుకున్నాను. నేను పద్దాలకు మారాలని నాకు చిరాకు వస్తుంది గైస్, అందుకే మారట్లేదు. వుడ్ వచ్చినప్పుడే మాత్రం ఎక్స్ అయితే వాడుతుంది. ఇప్పుడు ఇది పోతే చూసారా ఇలా వచ్చింది, పద్దాక ఇలా వస్తుంది. ఇంక ఫేస్ అంటే ఆ ఫేస్ అయిపోయాక ఇప్పుడైతే రెడీగా ఉంది. స్వాడ్ పట్టుకొని 6 5 4 3 2 1 ఏ ఫేస్? ఓషన్ ఫేస్ అనుకుంటున్నా, అదేనా? ఏంటిది రెడ్ స్టోన్ వచ్చింది, ఏమనుకోవాలి? ఓషన్ ఫేస్. ఓర్స్ బాగా వస్తున్నాయి దీంట్లో. బ్రేక్ అయిపోయింది. ఇదాక ఒక్క మాన్స్టర్ పార్టీ కూడా రాలేదు. చూసారా ఎన్ని ఓవర్స్ వస్తున్నాయి? డాల్ఫిన్ వచ్చింది, వాటర్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం అయితే ఇన్ఫినిటీ సోర్స్ చేసుకోవచ్చు వాటర్ని. ఏదబ్బా బకెట్. అది ఇప్పుడు వాటర్ని అయితే తీసేసుకుందాం. అరే సారీ డాల్ఫిన్. ఓకే మనకైతే ఇన్ఫినిటీ పోస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటర్ వచ్చింది. కాదరా ఏ చెత్తంతా లాగా పెట్టేసేయాలి. ఇప్పుడు చేయాల్సిన పని అయితే మొత్తం సార్ట్ చేసేయాలి. కింద చెస్ట్ నుంచి వద్దాం. ఇదంతా డర్ట్కి గ్రావెల్, అండ్ ఇదంతా వుడ్గా అయితే పెట్టేస్తున్నా. డర్ట్ ఉంది, వుడ్ ఇక్కడికి, ఇది ఇక్కడికి, బ్యాంబో వుడ్డే. ఇంకా చెస్ట్గా లోపల పెట్టేద్దాం అంతే. ఫస్ట్ డర్ట్ పెట్టేద్దాం అండ్ ఇది ఫుడ్కి పెడదాం. ఇది ఓవర్స్కి. టిక్స్ లోపలికి. ఓర్స్ కాబట్టి ఈ ఓషన్కి పెట్టేద్దాం. ఇది స్టోన్కి. స్టోన్లోనే ఇవన్నీ పెట్టేస్తాను ఇప్పుడు. చూసారా ఎంత స్పేస్ అయిందో. ఓర్స్ పెట్టేసేద్దాం. వాటర్ కూడా ఓషన్లోకి. పికాక్స్ అంతే ఫస్ట్ చేసే పని. ట్రీ గ్రో అయింది రండి, చూసా.
వాటర్ పోవట్లేదు. ఏం చేద్దాం అంటే ఇప్పుడు కొన్ని టెంపరీ బ్లాక్స్ తీసుకొని ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ చేసేస్తాం. ఇక్కడొకటి, మర్చిపోయా. ఇప్పుడైతే చేసుకోవచ్చు అన్నమాట ఇన్ఫినిటీ సోర్స్. లేకపోతే స్టోన్ జనరేటర్ చేసుకోవచ్చు. వాటర్ అక్కడ ఉంది కదా, మర్చిపోయా. వెళ్ళి వాటర్ బకెట్ తెచ్చేసుకున్నాం. అది అది ఇప్పుడు అంటుంది ఇన్ఫినిటీ కాదు. అయ్య బాబాయ్, మళ్ళీ అయిపోయింది. ఇక్కడ కాదు, ఇక్కడ వాటర్ బకెట్ వద్దులేండి, మన దగ్గర ఉంచుకున్నాం వాటర్ బకెట్. ఎందుకంటే పద్దాకు వాటర్ వస్తే మళ్ళీ ఇట్లు అయ్యి బాబాయ్ ఇంకండి చెప్పానా, ఇట్లా అయితే ఏదో ఒకటి. నాకు తెలుసు ఆ రౌండ్ గడికి వాటర్ లేక చచ్చిపోయాడు. అయ్యో, -50 వచ్చింది. అది వెళ్ళిపోయింది. మిరుకు వేకవు అయిపోయింది. చూసారా ఎలా ఉంది? మనకు ఫెన్స్ ఉంది కాబట్టి అది బయటకు వచ్చి చంపేలేదు కదా, ఇంకా లేకపోతే అయిపోయేవాడు. డైమండ్స్ వస్తే బాగుండదు. కింద వాటర్ ఉన్నాయి, వాటర్ ప్లేస్ ఉన్నాయి. అది ఇంకా కింద బ్లాక్స్ లాగేసుకుంటుంది. టార్చ్లు అయితే పోయి అంటే ప్లేస్ వచ్చేసి. అరే వాటర్ వచ్చాయి కదా మన దగ్గరకు, మళ్ళీ రాదు. ఇంక ఇట్లాగా మనం మైండ్ చేసుకుంటా వేరే దాంట్లోకి. అర్రే అది ఇది ఒకటి చేద్దాం. అప్పుడైతే ఐరన్ వచ్చింది. మర్చిపోయాను, ఒక టార్చ్ లేవు కదా, ఇంకా అంత డార్క్గా ఉంది. ప్లాంట్ ఫాస్ట్గా అయితే అరే కింద బ్లాక్ బాగుంది.
అయ్యో మళ్ళీ వచ్చింది ఇది. వెళ్ళవే నువ్వు. ఏంటి వాట్, నాకు హెల్త్ అయిపోయింది. ఫస్ట్ హెల్త్ అయితే అవనొద్దాం. ఇంత స్లోగా వెళ్తున్నాడు ఏంటి వేసాడు నడవటం. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి మీరు. మళ్ళీ వాటర్ వచ్చింది. పద్దాక ఇలా వాటర్ వస్తే చిరాకు వస్తుంది గ్యాస్. ఇంక టూల్స్ బ్రేక్ అయిపోయాక మార్చేస్తాను, ఐరన్లోకి వెళ్ళిపోతాను. అరే మళ్ళీ మన టార్చలు పోతాయి. ఏంటబ్బా ఇన్ని బ్లాక్స్. ఇది టార్చ్ అది. ఇంకా టార్చ్ వెళ్ళిపోయినాయి. అరే ఐరన్ ఆర్మర్ చేసుకుందాం తర్వాత. డైరెక్ట్ ఎల్డర్ గార్డియన్స్ వస్తున్నాయి చేసింది. అలాగే కోల్ కింద బ్లాకులు ప్లేస్ అయిపోతుంది. చావు ట్రాపికల్ ఫిష్. మరి ఇంకా ఆఫ్లైన్లో ఈ స్టేజ్ అవగొట్టాలి మళ్ళీ. ఓకే రెడ్ స్టోన్ వచ్చింది. డైమండ్స్ వస్తే బాగుంటుంది. అరే పద్దాకా వాటర్ ఎంత వస్తుంది. అయ్యి బాబోయ్ చాలా లూట్ వచ్చింది. ఫాస్ట్గా ఇలా చెస్ట్లో పెట్టేస్తా. ఇదే ఓషన్ చెస్ట్. అయ్యో బాబోయ్ ఇంక ఇలాగైతే అలాగే చెస్టులు సరిపోవు. టోటల్ ఫ్లెష్ చెత్త. చూసారా ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కటి తీసుకుంటుంది అంతే. ఇంకా ఇవన్నీ వేరే అట్లకి వుడ్ సరిపోయింది. ఫుడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓర్స్ వచ్చేసి ఒక దీన్ని స్మెల్ట్ చేసేసి పెట్టేసుకున్నాం. ఈలోపు ఇదైనా స్మెల్ట్ అయింది. ఓకే బ్లాక్స్ వచ్చినాయి ఇప్పుడు పర్లేదు కొంచెం.
కింద బ్లాక్ అవును. అరే ప్లేస్ అవుతుంది, డట్ ప్లేస్ అవుతుంది. ఫాస్ట్గా మైనర్ కోల్ వచ్చింది. అరే పద్దాక దేనికి వస్తుంది వేసి ఒకటి రెండు సార్లు అంటే ఓకే, పద్దాక ఇంకా మళ్ళీ కింద బ్లాక్. ఐరన్ టూల్స్లోకి కూడా వెళ్ళకుండా ఇప్పుడే డైమండ్స్ కూడా వచ్చేసాయి. మరి ఇంక మారిపోదామా ఐరన్ టూల్స్లోకి? కోల్ వచ్చేయండి, వాటీస్ వచ్చేసింది ఇక్కడికి, ఇక్కడికి ఓట్స్ కాబట్టి ఓర్ ఇక్కడికే, ఐరన్ ఇక్కడికే వచ్చే కావాల్సుకొని వచ్చింది. ఐరన్ కావాలి, అమ్మ ఐరన్ వచ్చింది. సారీ ఇస్తున్నా. ఓర్స్ కాబట్టి ఎమరల్డ్ ఓరే. ఇక్కడ మళ్ళీ 2 చెస్ట్లు ఉన్నాయి. సర్లేండి అందాక ఇక్కడ అని చెప్పి ఐరన్ ఆర్మర్ తర్వాత వేసుకున్నాం. ఓకే రెడ్ స్టోన్, లాపీస్ అంతేగా. రెడ్ స్టోన్ ఉంది మళ్ళీ. ఫాస్ట్గా వెళ్ళి లోపల పెట్టేసి వచ్చారు. ఏంటిది వచ్చింది? ట్రీ గ్రో అయిందా లేకపోతే ఫుడ్ చెస్ట్లు పెట్టాక ఏమీ లేవు. ఓర్స్ బాగా వచ్చాయి. ఐరన్, గోల్డ్, లాపీస్. ఓషన్ చెస్ట్ ఇప్పుడు ఓర్స్లో ఉంటుంది. అది కోల్ పెట్టేసా. చెస్ట్ వచ్చింది. ఐరన్ పఫ్ ఫిష్. మారిపోనే ఉంది నాకు కూడా ఐరన్లోకి, కాకపోతే ఎందుకులే. ఏంటిది ఇది? అదేమన్నా గ్లిచ్ అయ్యండి చెస్ట్ మళ్ళీ. ఓకే ఇప్పుడైతే మనం అప్పుడే ఎన్చాంటింగ్ టేబుల్ చేసుకోవచ్చు, కానీ నేను చేసుకోను. లేకపోతే తర్వాత చేసుకుంటాను. కన్ఫర్మ్గా ఫుడ్ చెస్ట్లోకి ఉంది. ఓట్స్లోకి ఓట్స్ కాదులేదు, కాకపోతే పెట్టేస్తాను. జ్యూక్ బాక్స్ దీన్ని వేరే దాంట్లో పెడదాం. ప్లే చేస్తే వస్తుందా మళ్ళీ? మ్యూజిక్ ప్లే చేద్దాం ఒకసారి.
దాన్ని మళ్ళీ ఇక్కడ పెట్టినమ్మా. ఏంటి వేసేది ఆ సౌండ్? ఇక్కడ అంతేనండి. ఏది మనం వుడ్ చెస్ట్లో పెట్టేద్దామని. ఓర్స్లో ఐరన్ బై ఇది లోపలికి ఓషన్ చెస్ట్. షుగర్ కేన్ గ్రో అయింది. ఒక్కటేనా? ఇంకో షుగర్ కేన్ ఏమైంది నాది? ఓకే, బాగానే వచ్చింది నాకు తెలియదు. అయ్యా వెళ్ళిపోయి ఇది ఓపెన్ చేశాను కదా నేను, నా తప్పదు. ఓపెన్ చేసి మంచి పని అయింది. చూసారా ఎన్నాళ్ళకి హంగర్ బార్ తగ్గిందో? ఏం చెప్తాం. అది ఫుడ్ చేస్తూ నా బ్రెడ్ ఉండేది కొంచెం, ఒక్కటి కూడా లేదు నా దగ్గర తినేది. ఓకే, ఫిష్ తినేద్దాం. ట్రాపికల్ ఫిష్. అది జస్ట్ ఇక్కడ కాదు, ఇదిగంటే జస్ట్ స్పెషల్ చెస్ట్. ఇది మర్చిపోయా. ఇది ఇక్కడికి ఒక ఫామ్ కూడా చేసుకోవాలి. చేసుకున్నాం. మనకి ఎలాగో తక్కువే హంగర్ బార్ తగ్గుతుంది అసలు. అయ్యా అదే పడిపోయింది. ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి చేసిన తలనొప్పి? చూసారా ఎన్నిసార్లు వచ్చింది ఎర్రగాడు. స్లీప్ వేసేద్దాం, నైట్ అయిపోయింది. ఇంకా ఎపిసోడ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.